Dear students, welcome to Compete Minds. మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ చూసుకునేటప్పుడు కొన్నిసార్లు నెంబర్స్ మీద ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని టెస్ట్ చేయడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనకి నెంబర్స్ మీద ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ కార్స్ పార్క్డ్ అవుట్ సైడ్ ద మాల్ ఇంక్రీజింగ్. ద నెంబర్ అని వచ్చేటప్పుడు మన ఎంపసిస్ నార్మల్గా నెంబర్ మీద ఉంటుంది. ఒక నెంబర్ అనేది ఎప్పుడు సింగులర్ కాబట్టి దా నెంబర్ని ఎప్పుడు మనం సింగులర్గా వాడుతాం మనం. సో ద నెంబర్ ఆఫ్ కార్స్ పార్క్డ్ అవుట్ సైడ్ ద మాల్ ఈజ్ ఇంక్రీజింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. దా నెంబర్ని ఎప్పుడు మనం ఒక సింగులర్ సెన్స్లో వాడుతాం మనం. నౌ ఏ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, ఏ నెంబర్ని మనం ఎప్పుడు ప్లూరల్ ఫామ్లో చెప్తాం మనం. ఏ నెంబర్ తర్వాత ప్లూరల్ ఉన్నట్లయితే ఆ ఎంటైర్ సెంటెన్స్కి మనం ఒక ప్లూరల్ వెర్బ్ని వాడుతాం మనం. సో ద కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్. హాఫ్ ఆఫ్ ద మనీ, మనం ఫ్రాక్షన్స్ కానీ లేదా పర్సంటేజెస్ కానీ మాట్లాడేటప్పుడు ఆఫ్ తర్వాత ఏ సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారం మనం వెర్బ్ని వాడుతాం మనం. నార్మల్గా ఫ్రాక్షన్స్ కానీ లేదా పర్సంటేజెస్ కానీ మాట్లాడేటప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడుతాం మనం. ఈ ఆఫ్ తర్వాత మనకి సబ్జెక్ట్లో ఏముందో దాని ప్రకారం మనం వెర్బ్ని వాడవలసి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హాఫ్ ఆఫ్ ద మనీ, ఇక్కడ ఆఫ్ తర్వాత మనీ ఉంది. మనీని ఎప్పుడు మనం సింగులర్ ఫామ్లో చెప్తాం కాబట్టి హాఫ్ ఆఫ్ ద మనీ ఈజ్ స్టోలెన్, ఇక్కడ సింగులర్ వెర్బ్ని వాడాలి. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ సెంటెన్స్. 40% ఆఫ్ చీజ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్ తర్వాత చీజ్ అనే సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఒక పర్సంటేజ్ కోసం మాట్లాడుతున్నాం మరియు పర్సంటేజ్ తర్వాత ఆఫ్ తర్వాత చీజ్ ఉంది. చీజ్ని మనం ఎప్పుడు సింగులర్ సెన్స్లోనే చెప్తాం కాబట్టి మన ఆప్షన్ ఇక్కడ ఈజ్. సో ద సెంటెన్స్ ఈజ్ 40% ఆఫ్ చీజ్ ఈజ్ డ్యామేజ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ 30% ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్ తర్వాత ఒక ప్లూరల్ ఫామ్ ఉంది. ఇక్కడ పర్సంటేజెస్ కోసం మాట్లాడుతున్నాం. ఇది ప్లూరల్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఆర్ రాయాలి. సో ఆర్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. నౌ ద నెక్స్ట్ వన్. 3/4 ఆఫ్ ద ఎంప్లాయీస్, ఇక్కడ మనకు ఒక ఫ్రాక్షన్ ఉందండి. సో ఆఫ్ తర్వాత ఏముంది, ఎంప్లాయీస్ అనే ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్లూరల్ వెర్బ్ని రాయాలి. సో అవర్ ఆప్షన్ హీర్ ఈజ్ హ్యావ్. 3/4 ఆఫ్ ద ఎంప్లాయీస్ హ్యావ్ అటెండెడ్ ద ట్రైనింగ్ సెషన్ అనేది కరెక్ట్ సెన్స్ అవుతుంది. నౌ ద నెక్స్ట్ వన్. ఏ మెజారిటీ, మనం ఏ మెజారిటీని ఎప్పుడు సింగులర్ సెన్స్లో వాడుతాం మనం. సో ఏ మెజారిటీ తర్వాత మనం సింగులర్ వెర్బ్ని వ్రాయవలసి ఉంటుంది. ఏ మెజారిటీ ఈజ్ ఆల్వేజ్ రైట్. నౌ ఏ మెజారిటీతో మనం ఒక ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే సాధారణంగా మనం ప్లూరల్ వెర్బ్నే రాస్తాం కాబట్టి ఏ మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ అనేది మనకి కరెక్ట్ వెర్బ్ ఫామ్ అవుతుంది. నౌ ద నెక్స్ట్ వన్. 60 మైల్స్, మనం డిస్టెన్స్ కోసం కానీ టైం కోసం కానీ చెప్పేటప్పుడు సాధారణంగా దాన్ని ఒక సింగులర్ సెన్స్లో చెప్తాం. సో 60 మైల్స్ ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నౌ అబ్జర్వ్ ద నెక్స్ట్ వన్. 1 ఆఫ్ ద 12 బుక్స్ విచ్, మనకి ఎప్పుడైనా సరే ఈ 1 ఆఫ్ ద అనే స్ట్రక్చర్ వచ్చేటప్పుడు కొంచెం మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుందండి. 1 ఆఫ్ తర్వాత నార్మల్గా మనం ప్లూరల్ సబ్జెక్ట్ని మనం రాస్తాం. మనం 1 ఆఫ్ తర్వాత ఎప్పుడు కూడా ఏం రాస్తామండి, ప్లూరల్ సబ్జెక్ట్ని మనం రాస్తాం. కానీ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇది ఒక్క ఐటెం కోసం మనం మాట్లాడతాం మనం. ఇక్కడ చూసుకోండి 1 ఆఫ్ ద 12 బుక్స్ అని వాడడం జరిగింది. ఇందులో యాక్చువల్గా మనం 1 బుక్ కోసం మనం మాట్లాడుతున్నాం కానీ అవుట్ ఆఫ్ ద 12 బుక్స్ అనే సెన్స్లో వాడడం జరిగింది. సో ఇలా 1 ఆఫ్ వాడిన తర్వాత మనం ఖచ్చితంగా ప్లూరల్ ఫామే రాస్తాం. మరియు దీన్ని ఏమన్నా ఫర్దర్గా ఒక క్లాజ్ డిస్క్రైబ్ చేస్తుంది అనుకోండి, ఈ క్లాజు ఈ ప్లూరల్ ఫామ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఈ క్లాజ్లో ఖచ్చితంగా మనం ప్లూరల్ వెర్బ్ని మనం రాయవలసి ఉంటుంది. నౌ యూ అబ్జర్వ్ దిస్. 1 ఆఫ్ ద 12 బుక్స్ విచ్ హ్యావ్, ఎందుకంటే ఇక్కడ మనం 12 బుక్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి హ్యావ్ అనే ప్లూరల్ ఫామ్ని మనం రాయవలసి ఉంటుంది. నౌ యు ఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్ and please comment your answer in the comment section. Thank you.